ఆ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీలో ఏం జరుగుతోంది? ఆ నేత మృతికి ఎమ్మెల్యే కారణమా? ఇద్దరు నేతల మధ్య తలెత్తిన అభిప్రాయ భేదాలు సమన్వయం చేయడంలో నిర్లక్ష్యమే భారీ మూల్యానికి కారణమా? దశాబ్దాలుగా ఆ నియోజకవర్గంలో టీడీపీ ఎమ్మెల్యేలు ఎందుకు ఎదురీదుతున్నారు? నిన్నటి వరకు టాప్ ప్లేస్కై పోరాడుతున్నటువంటి ఎమ్మెల్యే నేడు రాజకీయ వైకుంఠపాళికి చిక్కారా? టీడీపీ అంతర్గత పోరు నిప్పుల కుంపట్లో వైసీపీ సంతోషంగా చలికాచుకుంటోందా? టీడీపీలో రాజుకున్న రాజకీయ నిప్పు నిన్నటి వరకు జోరు మీదున్న సైకిల్ సవారీకి బ్రేకులు వేస్తోందంటూ కార్యకర్తలు ఆవేదన చెందుతున్నారా? అది ఎక్కడో తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్. నెల్లూరు జిల్లాలో కావలి నియోజకవర్గం విలక్షణమైన రాజకీయాలకు వేదిక. మెజారిటీ సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పార్టీకి వ్యతిరేకంగా ఇక్కడ శాసనసభ్యుడు విజయం సాధిస్తుంటాడు. అందువలన అభివృద్ధిలో కూడా చిన్నచూపే. సుదీర్ఘ తీర ప్రాంతమున్న కావలి నియోజకవర్గం ప్రశాంతతకు మారుపేరు. అయితే వైసీపీ 5 ఏళ్ల పాలనలో సాంప్రదాయ రాజకీయాలకు తిలోక దళాలు వదిలి నూతన ఒరవడితో వైసీపీ శాసనసభ్యుడిగా రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి హవా కొనసాగింది. ఆయన సామ్రాజ్యం వైపు కన్నెత్తి చూసేందుకు సాహసం చేసే ధైర్యం చేయలేని రోజుల్లో ఇన్ఛార్జిగా బాధ్యతలు చేపట్టిన మాలపాటి సుబ్బానాయుడు శక్తి వంచన లేకుండా సైకిల్ సవారీని కొనసాగించాడు. సార్వత్రిక ఎన్నికల సమరంలో రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి వంటి ఆర్థిక సామాజిక బలమున్న నేతను ఢీకొట్టేందుకు చంద్రబాబు ఎంచుకున్న అస్త్రమే దగుమాటి వెంకటకృష్ణారెడ్డి. అధిష్టానం అంచనాలను వమ్ము చేయకుండా సైకిల్, కమలం, గ్లాసు పార్టీలను సమన్వయం చేసుకుంటూ కావలి రాజకీయ చరిత్రను తిరగరాస్తూ 33,000 ఓట్ల మెజారిటీతో సైకిల్ పార్టీ విజయ దుందుబి మోగించింది. ఇంతవరకు అంతా సజావుగానే ముందుకు సాగింది. అయితే తెలుగుదేశం పార్టీ అధిష్టానం మాలపాటి సుబ్బానాయుడిని కాదని కృష్ణారెడ్డిని అభ్యర్థిగా నియమించడంతో నారాజైన మాలపాటి చిన్న చిన్న చిక్కుముడులను వేయడం ప్రారంభించారు. ఎన్నికల ఫలితాల రోజే వివాదాలకు ఆజ్యం పోశారు. దగదర్తిలో భారతీయ జనతా పార్టీ కార్యకర్త పాఠశాలను జేసీబీతో కూల్చివేయడంతో రాజకీయ రగడ మొదలైంది. దగదర్తి, రాచర్లపాడు కాలువ అభివృద్ధి పనులను అడ్డుకోవడంతో రైతుల నుండి మాలపాటి కుటుంబానికి వ్యతిరేకత ఎదురైంది. మాలపాటి సుబ్బానాయుడు తహసీల్దార్ కార్యాలయాన్ని ముట్టడించడం, దగదర్తి, రాచర్లపాడు కాలువ డిజైన్లు మార్చాలంటూ అభ్యంతరాలు పెట్టడం వంటి ఘటనలు ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి వర్సెస్ మాలేపాటిగా మారిపోయింది. అయితే దురదృష్టవశాత్తు మాలేపాటి సుబ్బానాయుడు అనారోగ్యంతో మృతి చెందారు. ఇదే సందర్భంలో మాలేపాటి సోదరుడు రవీంద్రనాయుడు తనయుడు మాలేపాటి భానుచందర్ కూడా అనారోగ్య కారణాలతో మృతి చెందారు. కానీ మాలేపాటి ఇంట విషాదం రాజకీయ రంగు పులుముకుందట. కూటమి ప్రభుత్వం ఏర్పడిన రోజు నుండి మాలేపాటి, ఎమ్మెల్యే దగుమాటి మధ్య అభిప్రాయ భేదాలను చక్కదిద్దేందుకు జిల్లా నాయకత్వం గాని, రాష్ట్ర నాయకత్వం గాని ఎక్కడా చొరవ చూపించకపోవడంతో తెలుగుదేశం పార్టీ భారీ మూల్యాన్నే చెల్లించింది. పార్టీలో అభిప్రాయ భేదాలు సహజం. చక్కదిద్దాల్సిన బాధ్యత పెద్దన్నలుగా పార్టీ పెద్దలదే. అయితే ఇక్కడ కావలి నియోజకవర్గం గురించి మరొక కీలక విషయాన్ని మనం చర్చించుకోవాల్సిందే. కావలి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి స్థిరమైన నాయకత్వం లేకపోవటం, ఇక్కడ ద్వితీయ శ్రేణి నేతలకు కొంత స్వేచ్ఛ ఎక్కువే అని చెప్పాలి. ప్రతి ఒక్క సీనియర్ నేతపై అసంతృప్తితో రగిలిపోవడం ఇక్కడున్న తెలుగు తమ్ముళ్లకు శరామామూలే. ఈ కంప్లైంట్ బాక్స్ బ్యాచ్ కావలి నియోజకవర్గంలో సైకిల్ సవారీకి బ్రేకులు పడేందుకు, వారి యొక్క స్వప్రయోజనాలు తీరని ప్రతిసారి ఏదో ఒక అడ్డంకులు సృష్టిస్తూనే ఉంటాయి. దాదాపుగా కావలిలో ఇప్పుడు అదే పరిస్థితి నెలకొంది. కావలి శాసనసభ్యుడిగా దగుమాటి వెంకటకృష్ణారెడ్డి తొలి రోజు నుంచి అభివృద్ధి ఎజెండాతోనే ముందుకు సాగుతున్నారు. రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి దోచేసిన జగనన్న మెగా లేఅవుట్, గ్రావెల్, ఇసుక, రియల్ ఎస్టేట్ మాఫియా వంటి అవినీతి అక్రమాలను బట్టబయలు చేయటం, చట్టపరంగా నిరూపించేటటువంటి ప్రయత్నం చేశారు. కావలి నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉనికే ప్రశ్నార్థకమైనటువంటి పరిస్థితుల నేపథ్యంలో నియోజకవర్గానికి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ముఖం చాటేశారు. తెలుగు తమ్ముళ్ల జోరుతో ఫ్యాన్ పార్టీ బేజారయ్యే పరిస్థితి వచ్చింది. కావలి నియోజకవర్గంలో రామాయపట్నం పోర్ట్, ఇండస్ట్రియల్ క్యారియర్, ఇండోసెల్ సోలార్, నెల్లూరు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, బిట్రగుంట రైల్వే భూముల అభివృద్ధితో పాటు అభివృద్ధి పనులు చేపట్టింది టీడీపీ ప్రభుత్వం.
అయితే ప్రభుత్వ పరంగా ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నా పార్టీలోని నేతల మధ్య మాత్రం విభేదాలు రచ్చకెక్కుతూనే ఉన్నాయి. తెలుగుదేశం పార్టీలోని అభిప్రాయ భేదాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆయుధాలుగా తయారయ్యాయి. ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి వర్సెస్ మాలేపాటి అంతర్గత పోరు నిప్పుల కుంపటిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హాయిగా చలికాచుకుంటుందట. నిన్నటి వరకు కావలి మాగుంట పార్వతమ్మ ట్రంక్ రోడ్లో కాలరెగరేసి నిలబడ్డ తెలుగుదేశం కార్యకర్త తలదించుకొని వెళ్లే పరిస్థితులు నెలకొంటున్నాయట. క్రికెట్ బెట్టింగులు, రేషన్, గ్రావెల్, చెరువుల్లో మట్టి మాఫియాతో దుమ్ము కొట్టుకుపోయి కనుమరుగైపోయిన వైసీపీ సోషల్ మీడియా ఒక్కసారి యాక్టివ్ అయిందంటూ సగటు టీడీపీ కార్యకర్త ఆవేదన వ్యక్తం చేస్తున్నారట. అభివృద్ధి ఎజెండాగా అవినీతికి ఆమడ దూరంలో ఉంటున్న ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి రాజకీయ వైకుంఠపాలికి చిక్కాడని తెలుగు తమ్ముళ్ల టాక్. నిన్న తిరువూరు, నేడు కావలి, నివురుగప్పిన నిప్పుల ఉదయగిరి, కందుకూరు, కోవూరు. టీడీపీ అధిష్టానం తస్మాత్ జాగ్రత్త. నియోజకవర్గంలోని అంతర్గత సమస్యలు ఎప్పటికప్పుడు సమన్వయపరచుకుంటే భారీ మూల్యానికి నిదర్శనమే కావలి నియోజకవర్గం. కావలిని వేకప్ కాల్ గా తీసుకొని తెలుగుదేశం మేల్కొంటుందా? తమ్ముళ్ల మధ్య సయోధ్య కుదురుస్తుందా? లెట్స్ వెయిట్ అండ్ సీ.